చూడండి ఇది మీరు రాసి పెట్టుకొని జనవరి 22 నుంచి ఇక మిగతా అంతా కూడా అయోధ్య చుట్టే పాలిటిక్స్ ఉంటాయి. అయోధ్య చుట్టే దేశం అంతా కూడా అయోధ్య చుట్టూ రాసి పెట్టుకోండి. క్లెయిమ్ చేసుకోవాలని బీజేపీ స్కెచ్ విస్తృతంగా ప్రచారం చేయాలని ప్లాన్. పార్లమెంట్ ఎన్నికల కోసమే ఆలయ ప్రాణ ప్రతిష్ఠ తేదీల్లో మార్పు. అందుకే పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా భక్తుల తరలింపట్టు ఒకరి చూస్తాను కదా. పార్లమెంట్ ఎన్నికల్లో 400+ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ రంగంలోకి దిగుతోంది. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని గట్టి లక్ష్యంతో ఉంది. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ ఉండాలని నినాదంతో ముందుకు వెళ్తున్నారు. అయితే అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టొద్దని బీజేపీ జాతీయ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే వికసిత్ సంకల్ప్ భారత్ యాత్ర పేరిట ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించేందుకు కార్యక్రమం రూపొందించుకుంది. తాజాగా అయోధ్య రామమందిర నిర్మాణానికి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. బీజేపీ వల్లే రామమందిర నిర్మాణం జరిగిందనే టాక్ను పబ్లిక్లోకి తీసుకెళ్లడంపై ఫోకస్ పెడుతుంది. ఇంటింటికి అక్షింతల. సో ఇక్కడ రామ మందిరం సంబంధించిన ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ అక్షింతలు ఏవైతున్నాయో ప్రతి ఇంటికి చేరాలంటే లక్ష్యంతో బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్టు మనకైతే తెలుస్తోంది. సో అద్భుతమైనటువంటి అంటే వాళ్ళ స్ట్రాటజీ. అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన జరుగుతుంది. ఇప్పటికే ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లో పార్టీ నిమగ్నమైంది. ఆలయ నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లెయిమ్ చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. కాగా ఆలయానికి సంబంధించిన ప్రధాన ఇతర ద్వారాల తయారీకి సంబంధించిన టెండర్ను హైదరాబాద్ బోయిన్పల్లికి చెందిన కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవాలని పార్టీ భావిస్తుంది. దాంతోపాటు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ఇంటింటికి జనజాగరణ చేపట్టి పంచాలని పార్టీ భావిస్తుంది. వీలైనంత విస్తృత ప్రచారం చేపట్టి హిందువుల ఓట్లు గంపగుత్తగా పార్టీ వైపులో లాక్కోవాలని ప్రయత్నిస్తుంది. ప్రత్యేక ట్రైన్లు, ప్రత్యేక విమానాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా అక్షింతలు కూడా పంచి వాటితో సెంటిమెంట్ అంటే శ్రీరాముడు అంటే మన ఇళ్లలో చాలామందికి ఒక దైవంగా మనందరం భావిస్తాం కాబట్టి ఆటోమేటిక్గా శ్రీరాముని అయోధ్య ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత అక్కడ అక్షింతలు తీసుకుంటే అదొక సెంటిమెంట్గా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వాడుకోవాలని చూస్తూ ఉంది. సో మేము క్లియర్గా చెప్తున్నాం కదా, 350కి పైగా సీట్లు వస్తే రాసి పెట్టుకోండి. 400 వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నప్పుడు కూడా 350 సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ సరే మళ్ళీ ఒకసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం చాలా కీలకంగా ఉన్నట్టు తెలుస్తోంది.